నమస్తే. మనం లైలా మజ్ను ప్రేమగాథం గురించి చెప్పుకుంటున్నాం. ఇది రెండవ భాగం. ఇటు లైలా కూడా మజ్ను గురించి బాధపడుతూ ఉండేది. ఇలా ఉండగా సలాం అనే ధనిక యువకుడు ఆమెను పెళ్ళాడాలని అనుకుంటూ పెళ్లి మాటల కోసం పెద్ద మనుషుల్ని లైలా తండ్రి వద్దకు పంపాడు. మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలని ఉంది, మీరు దానికి ఒప్పుకుంటే కనుక పెద్ద ఎత్తున కన్యాశుల్కం కూడా ఇస్తాను అని చెప్పమన్నాడు. ఈ పెద్ద మనుషులు వెళ్ళి లైలా తండ్రిని అడిగారు. అప్పుడు లైలా తండ్రి ఏమన్నా అంటే, మీరు అలా అడగడం తప్పేమీ కాదు, కానీ ఆమె ఆరోగ్యం మధ్య బాగాలేదు, బాగా బలహీనంగా ఉంది, ఆమె తేరుకోవాలి కనుక కొద్ది రోజుల తర్వాత అయితే నా నిర్ణయం చెప్తాను మీకు అన్నాడు. పెద్ద మనుషులు వెళ్ళిపోయారు. ఇలా ఉండగా ఆ ప్రాంత యువరాజు నీఫా అనే అతను వేట కోసం ఆ ప్రాంతానికి వచ్చాడు. వాళ్ళు వేటాడే మృగాలు పారిపోతూ ఒక గుహలో చేరాయి. ఆ గుహలోకి వెళ్ళారు భటులు పట్టుకోవడానికి. కానీ ఆ గుహలో ఒక వింత జీవిని చూసి వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఆ జీవి ఒంటి మీద బట్టలేదు, కాళ్ళు చేతుల్లో రక్తం కారుతోంది, మురిగ్గా ఉంది. ఇది అసలు మనిషేనా ఇంకో జీవి ఏమన్నానా అని అర్థం కాలేదు వాళ్ళకి. నీఫా అక్కడికి వచ్చాడు, చూశాడు. ఏమిటి జీవి మనిషిలా లేదే, అసలు ఏమిటి అసలు అర్థం కాదు, మీరు ఎప్పుడైనా కానీ ఇటువంటి ఒక వింత మృగాన్ని గురించి విన్నారా అన్నాడు. భటులు తెల్లమొహం వేశారు. అయితే వాళ్ళలో వాడు అన్నాడు, రాజా, నేను ఈ ప్రాంతం వాడిని, ఇది జంతువు కాదు, మనిషే. ఇతని పేరు మజ్ను, పిచ్చివాడు. అతని ప్రేమ విఫలమై ఇలా ఎడారుల్లో తిరుగుతూ ఉంటాడు. అందరూ వదిలేశారు ఇతన్ని. నిరంతరం ప్రయత్నించలుచుకుంటూ పాటలు పాడుతూ ఉంటాడు. అతనికి ఒంటరితనం ఇష్టం కాబట్టి ఇలా గుహల్లో చేరి ఇట్లా ఇక్కడే పడుకుంటుంటాడు. ఎవరో ఒకళ్ళు వస్తే ఏదైనా పండు కాయ ఇస్తే తింటాడు, లేకపోతే అది కూడా లేదు. ప్రయాస తలపే అతని ఊపిరి, తపస్సు, లోకం అన్న. యువరాజుకు జాలేసింది. అతను కూడా మజ్ను ఈడువాడే. భటుల సహాయంతో మజ్నుని గుహ నుంచి జాగ్రత్తగా బయట తీసుకొచ్చి శిబిరానికి తీసుకెళ్ళాడు. అక్కడ తిండి తిప్పలన్నీ చూశాడు. అతన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాడు. అతను మజ్ను ఎంత చేసినా ప్రయత్నించినా కానీ తిండి మీద చేతులు పెట్టలేదు. అప్పుడు యువరాజు ఆలోచించి ఒక మాట అన్నాడు, లైలా అన్నాడు. లైలా అనేసరికి మజ్ను కళ్ళు విశాలమయ్యాయి, నవ్వు కనపడింది. ఓహో, ఇదే ఆ తారక మంత్రం అనుకున్న యువరాజు ఏమని చేశాడంటే పదే లైలా గురించి చెప్పటం, ఆమె అందం గురించి, ప్రవర్తన గురించి, మంచితనం గురించి, మజ్నుపై ఆమెకు ఉన్న ప్రేమ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. దీని దెబ్బకి మజ్ను ఒక గాడిలోకి వచ్చాడు. అప్పుడు అన్నాడు, యువరాజు అన్నాడు, ఖైస్, నీ ప్రేయసి లైలాని నీకు అప్పగిచ్చే బాధ్యత నాది, హాయిగా ఉండు, నాతోనే ఉండు. ఎలా అప్పగిస్తానంటావా, నా దగ్గర అర్థబలం ఉంది, అంగబలం ఉంది, చూస్తుండ అన్నాడు. మజ్నుకి ప్రమాణం కూడా చేశాడు. మజ్ను యువరాజు కాళ్ళ మీద దండం పెట్టాడు. ఇప్పుడు అతనికి ఆ శాంతిగా ఉంది. యువరాజు మజ్ను నగరం తీసుకెళ్ళిపోయి అలా స్నేహంగా మెలుగుతూ ఉంటే మజ్నుకి కాస్త అసహనం ఏర్పడింది. ఇక తన లైలని తన వద్ద ఎప్పుడు చేరుస్తాడు ఇతను, ఎప్పుడు మాట్లాడటం తప్ప ఆ విషయాలు ఏం ప్రస్తావించడం లేదని యువరాజుతో నిష్ఠురమాడాడు. అప్పుడు ఆ మాటలు యువరాజుని నొప్పించాయి. వెంటనే అతను కత్తులు కటాలు తీసుకుని 100 మంది సైనికులతోటి లైలా తెగ ఉండే చోటుకి వెళ్ళాడు. వాళ్ళకి రాయబారం పంపించాడు. లైలాను అప్పగిస్తారా, సరే, లేకపోతే చావుకు సిద్ధంగా ఉండండి. లైలా తెగ వాళ్ళు కూడా ఘాటుగా జవాబు చెప్పారు. అడగగానే ఇవ్వటానికి లైలా ఏమన్నా బొమ్మ కాదు, మనసు ఉన్న మా తెగ ఆడపడుచు. యుద్ధం చేద్దామని మమ్మల్ని భయపెట్టకండి, మేము సిద్ధమే అన్నారు వాళ్ళు. మొత్తం మీద యుద్ధం మొదలైంది. మజ్ను ఆ యుద్ధంలో పాల్గొలేదు, చూస్తూ కూర్చున్నాడు. చూస్తుంటే అతనికి అనిపించింది ఏంటంటే, తన కోసం లైలా మనుషులు చచ్చిపోతున్నారే, దీనివల్ల లైలాకు బాధ కదా, తన ప్రేయసికి బాధ కలిగిస్తే ఎలా అనుకుంటూ అతను ఏం చేశాడంటే, లైలా మనుషులు గెలిస్తేనేమో సంతోషంగా నవ్వుతున్నాడు, యువరాజు మనుషులు చచ్చిపోతేనేమో దానికి నవ్వుతున్నాడు. ఇంతలో లైలా తెగవారు వేరే తెగలను కూడగట్టున్న వార్త యువరాజుకి అందింది. ఇది మంచి వార్త కాదు. తన సైన్యానికి యుద్ధాన్ని ఆపేసి రాజధానికి పోదాం పదండి అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత మరికొంత సైన్యం కూర్చుకొని యువరాజు మళ్ళీ యుద్ధంగా వెళ్ళాడు. ఈసారి తెగవారు తగ్గారు. లైలా తండ్రి అన్నాడు, యువరాజా, మీ సైన్యం మాకంటే చాలా ఎక్కువ. లైలాని మీకు అప్పగించడానికి నేను ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాను. అయితే ఒక్క పని చేయాలి మీరు. ఏం పని అంటే, ఆమెని వెంటనే మీకు అప్పగించిన వెంటనే ఆమెను ముక్కలుగా నరికేయండి. అంతేగాని ఈ మజ్నులోని పిచ్చివాడికి ఇస్తే మాత్రం మేము ఒప్పుకోం. మీరు అలా చేయలేను అన్నారా, చెప్పండి, నా కుమార్తెను నేనే నరికేస్తా
ఆ తల పిచ్చివాడి ముందు విసిరేసి నా దారి నేను వెళ్ళిపోతా అన్నాడు. యువరాజు బెత్తరపోయాడు, ఏం మాట్లాడలేకపోయాడు. దొర, మేము గెలిచాం, అయితే మీ అమ్మాయిని మేము బలవంతంగా స్వాధీనం చేసుకోం, అది మాకు ఇష్టం కాదు, మీకు ఇష్టమైతేనే ఇలాంటిది జరుగుతుంది అన్నాడు. యువరాజు వైపు సర్దార్లు కూడా ఆ నిర్ణయాన్ని బలపరిచారు. ఎందుకంటే మధును యుద్ధంలో ప్రవర్తించిన తీరు వారికి కోపం తెప్పించింది. ఈ పిచ్చివాడి కోసం మేము ఇక బలి కాలేము అన్నారు. యువరాజు యుద్ధం ఆపి నగరానికి వచ్చాడు. మిత్రుడి కోసం యువరాజు ఎంత చేసినా కానీ ఫలితం దక్కలేదు. ఇక దాంతో మధును మళ్ళీ తన దారిలో గెలిపాడు. కానీ యువరాజు ఆ పిచ్చి ప్రేమిడిపై అభిమానం వరకు వెతకడానికి ప్రయత్నించాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ మధును అడవుల్లో ఎడారుల్లో వీరి తెగల మధ్య తన వైఖరితోనే పిచ్చికొని తిరుగుతూ ఉన్నాడు. ఒకచోట ఒక మహిళ తన భర్తను కొడలతో కొడుతూ పోతుంటే ఆపాడు. మధును అడిగాడు, ఎందుకు అలా కొడుతున్నావు, నీకు మనసు లేదా, ప్రేమ లేదా అని. ఆ మహిళ అన్నది, మేము పేదవాళ్ళమయ్యా, ఇలా కొరలతో కొట్టుకున్నట్టు వెళ్తూ ఉంటే ఎవరైనా జాలితో మాకు భిక్ష వేస్తే దాని మీద బతుకుతాం అన్నది. అలా అయితే ఆ వృద్ధుడిని వదిలి నాకు సంకెళ్ళు వేయి, నన్ను కొట్టు, మీకు డబ్బు వస్తుందని మధును తానే సంకెళ్ళు తగిలించుకుని ఆ వెనక వెళ్ళాడు. అలా తిరుగుతున్నారు వేసెస్ల పక్కన. అలా కొడుతూనే ఉంది ఆ మహిళ. మధు మాత్రం ఇదేం పట్టించుకోకుండా, బాధపడకుండా లైలా మీద పాటలు పాడుతూ గంతులు వేస్తూ దెబ్బలు భరిస్తున్నాడు. ఒకసారి అనుకోకుండా లైలా ఉన్న శిబిరం దగ్గరికి వాళ్ళు వచ్చారు. మధునుకి తన ముందు ఉన్నది శిబిరం లైలాదని అర్థమై అక్కడే కుప్పగొడిపోయాడు. నన్ను ఎందుకు వదలట్లేదు లైలా, నువ్వు నన్ను వదిలేయి, ఎందుకంటే నేను ఒక పాపాత్ముడిని, నీ వాళ్ళని అందరినో యుద్ధంలో చంపించాం, అందుకే శిక్ష నేనే విధించుకుంటున్నాను, సంఖ్యలు వేయించుకుని కొరడాతో కొట్టించుకుంటున్నాను, నువ్వు కూడా బయటకు వచ్చి కొరడాతో కొట్టు, చిత్రవద చేయి, భరిస్తా, నన్ను ప్రేమించడం మాత్రం మానవద్దు. గుర్తుందా లైలా, ఒకప్పుడు నువ్వు నన్ను చూస్తే పలకరించిపోయేవాడిని, నీ స్పర్శ తగిలితే ఆనందపడేవాడిని, ఇప్పుడు నాకు రెండూ లేకుండా పోయాయి. ఓ వంజి, నువ్వు నా పైన బాణం వేసి గురిపెట్టు, అప్పుడు నన్ను తప్పకుండా చూస్తావు కదా, నాకు చాలేదు. లేకపోతే ఇంకో పని చేయి, కత్తి తీసుకొనిరా, నన్ను నరికేటప్పుడు నా జుట్టు పట్టుకుంటావు కదా, ఆ స్పర్శ చాలు, నాకు హాయిగా చనిపోతాను, నన్ను చంపి నీ నుంచి నన్ను రక్షించలేలా, నీ పాదాల ముందు ప్రాణాలు వదిలి శాంతి పొందనివి నన్ను. ఇలా పెద్దగా కేకలు వేస్తూ బలమంతా వాడి ఒక్క ఉదాహరణ సంఖ్యలు తెంచుకొని గాల్లోకి విసిరేసి ఎడారిలోకి పరిగెత్తుకుంటూ పోయాడు మధును. మధునుని తనని అప్పగించడానికి తమ తెగకి మరొక యువరాజుకి పోరు జరిగిందని లైలాకి ఆమె తండ్రి చెప్పేదాకా తెలియదు. తెగల మధ్య అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, తగాదాలు అవిను. సంధి జరిగి వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసి బాధపడింది. తనని మధును వద్దకు చేర్చి ఈ ప్రేమాగ్ని చల్లార్చగల అవకాశమే లేదా అని నిరంతరం బాధపడుతుండే. మధును పాడిన పాటలు బాగా ప్రచారంలోకి వచ్చి ఆమె విషయం అందరికీ తెలిసి వయసు కుర్రాళ్ళు ఆమెను పెళ్లాడటానికి బోల్డ్ కానుకలతోటి బహుమతులతోటి ముందుకు వస్తున్నారు. అయితే ఆమె తండ్రికి ఎవరు నచ్చట్లేదు. ఇంతకుముందు వచ్చాడు చూశారా సలాం అని, అతను మాత్రం ఊరుకోలే. చాలా క్రితమే తన విషయం లైలాకి చెప్పి ఉంచాడు కదా. ఆ రోజుల్లో నా కూతురు బలహీనంగా ఉందని సలాంని తిప్పంపాడు లైలా తండ్రి. ఇప్పుడు సలాం ఊర్పు ఇక పట్టలేక ఆగలేక ఇక ఒక సుల్తాన్ మాదిరిగా బయలుదేరి హంగు ఆర్బాడంతో బోలెడు కానుకలతోటి లైలా శిబిరం దగ్గర చేరాడు. ఒక దూతను లైలా తండ్రి దగ్గరికి పంపాడు, మాట్లాడిచ్చాడు. అప్పుడు ఇవన్నీ విని లైలా తండ్రి పెళ్లికి అంగీకరించాడు. లైలా సలాం పెళ్లికి ఏర్పాట్లు మొదలయ్యాయి. లైలా తెగంతా పెళ్లి హడావిడిలో మునిగిపోయి ఉంది. అంతా బ్రహ్మాండంగా ఉంది. పెళ్లి రోజుకు సలాం తన వారిని విడిలో ప్రవేశపెట్టి అంతా విందులు, అభివాదాలు, తిండి, మద్యం, బంగారు నాణాల వర్షం, జాతర చేస్తున్నాడు. లైలా ఏమో ఇష్టం లేని పెళ్ళలంకంలో ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉంది. ఆమె దుఃఖం ఎవరికి పట్టలేదు. ఒంటరితనం, నిరాశ ఆమెని మంచు కత్తుల్లా పొడుస్తూ ఉన్నాయి. మజ్ను ఇప్పుడన్నా రావా, నన్ను తీసుకుపోవా అని ఆమె హృదయం ఆక్రోశిస్తోంది. లైలా సలీం పెళ్లి ఘనంగా జరిగిపోయింది. సలాం ఇచ్చిన బహుమతులతో లైలా తండ్రి శిబిరం నిండిపోయింది. అతను మంచి ఖుషి మీద ఉన్నాడు. ఆ మన్నాడు సలాం తన వధువుతో బంధుమిత్రులతో తన ఊరు బయలుదేరాడు. అతనికన్నా సంతోషంగా ఉన్న వ్యక్తి ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఇప్పుడు. ఎందుకంటే తను కోరుకున్న సుందరి భార్యగా వచ్చింది. సలాం ఇప్పుడు లైలాని ఒక రాజకుమారిగా చూస్తున్నాడు. అడగకుండానే అన్నీ ఆమె ముందు పెడుతున్నాడు. కానీ ఇవన్నీ లైలాకి పట్టడం లేదు, అసలు వాటి వెనకే చుట్టలేదు. అప్పుడప్పుడు సలాం వచ్చి నా సంపద యావత్తు నీదే అంటున్నాడు. ఆమె తన వంక నవ్వుతూ చూస్తే చాలనుకున్నాడు, కానీ అలా ఆమె చేయటం లేదు. అతని వంకే చూడటం లేదు. ఇక సలాంకి ఏమీ దక్కేట్టు కనపట్టలేదు. లైలా నవ్వటం లేదు, నిద్రపోవటం లేదు, తిండి తినటం లేదు. పడక సుఖం కోసం ఆమె చెయ్యి మీద దూరబోతే ఆమె నెట్టేస్తుంది. సలాం స్నేహితులు కాస్త ఓపిగా తొంటర పట్టుకొని సలాంకి సలహా ఇస్తున్నారు.
తర్వాత అతనికి ఒక ఆలోచన చేసేసింది. ఈ లైలా కోసం తను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈమె తన భార్య, తనకి ఈమె సుఖం అందించి తీరాలి, అది హక్కు నాకు అని చెప్పేసి బలవంతం కూడా బలవంతం చేయాలని చూడసాగాడు. కానీ ఆమె ఆగలేక, దాన్ని తట్టుకోలేక అతని చెయ్యి బాగా కొరికేసింది. అతని దేహాన్ని గోడతో రక్కేసింది. సలాం, నా దేహాన్ని తాకవద్దు, అలా చేస్తే జీవితాంతం దుఃఖపడేలాగా చేస్తానేమనుకున్నావు. నువ్వు నా కంఠం ఖడ్గంతో కోసినా సరే నువ్వు నన్ను అనుభవించలేదు, జాగ్రత్త అని హెచ్చరించింది. సలాం క్షమాపణ కోరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విన్నారు కదా ఈ భాగం. తర్వాత భాగంలో మిగతా కథ విన్నాం. థ్యాంక్ యూ. నమస్తే.